ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కంట్రోల్ రూమ్ రమ్మంటే అక్కడికి వెళ్ళాను. ఈ లోపల హైదరాబాద్ సిటీలో ఎంతమంది సిఐలు ఎంతమంది డిఎస్పీలు ఉంటారో వాళ్ళందరూ నేను వస్తున్నానని చెప్పేసి ఆ డిఎస్పీ గారు అందరిని రప్పించేసి ఒక హాల్ నిండా నింపేసి ఉంచారు. నేను వెళ్ళగానే ఆ డైలాగ్ చెప్పగానే ఒక్కసారి అలాగా బుర్ర పాడైపోయిందండి. సో పోలీసులు అందరూ ఆ డైలాగ్ చెప్పారు మీకు రిటర్న్ డైలాగ్ చెప్పేసి అందరూ ఒక్కొక్కరు ఒక సెల్ఫీ. నాకు పర్మిషన్ లెటర్ రావడానికి 4 hours పడింది. ఓకే, నైస్. అంటే అప్పుడు మీకు ఏదో చిన్న కాలికి ఏదో చిన్న ఇంజ్యూరీ అయితే సంథింగ్ మహేష్ బాబు గారి దగ్గర నుండి తీసుకెళ్ళారు. అది ఏంటంటే నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసేటప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి స్కేటింగ్ లాగా చేసి మహేష్ బాబు గారిని కాల్తో తన్నాలి. సో కంపోజిషన్లో ఎలాగంటే మళ్ళీ అటువంటి షాట్ నేను ఇలాగే వస్తాను అని ఊహించుకొని మహేష్ బాబు గారు ఏంటంటే వీడి కింద నుంచి వస్తాడు మనం పైకి వెళ్ళిపోద్దాం అన్నది ఫైట్ మాస్టర్ ఒక కంపోజిషన్. సో అందులో ఏంటంటే ఆయన పైకి వెళ్ళడానికి ఆయనకి రోప్ వేశారు. సో నాకేంటంటే ఆ స్పీడ్ తగ్గిపోతే మహేష్ బాబు గారు ఉన్న ప్లేస్లో కరెక్ట్గా ఈ రోప్ ఉంటే లాగితే అదే స్పీడ్లో వెళ్ళిపోతాను అన్నది కంపోజిషన్. వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో అదే టైంకి ఆయన ఎక్కడో వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ షాట్ రెడీ అని అనగానే రెడీ సార్ అని అనేసారు. ఆ రోప్ పార్టీ రెడీ అన్నాడు, రెడీ అని అనేసారు. అక్కడ ఎవడు మెయిన్ ఈ రోప్ను లాగాలో అతను లేడు. కొత్తవాడు, ఆడికి ఏం తెలియదు. యాక్షన్ అనగానే లాగి పడేశాడు. నేను ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అది. ఇంకా లాగి పడేయడం దొర్లేసాను, అది వెళ్ళిపోయాను. నేను ఆ స్పీడ్లో ఉన్నాను, నేను అంటే పొజిషన్లో ఉన్నాను. ఎప్పుడు లాగి పడేశారో ఈ కాలు ఏంటంటే ఇలా ఉల్టా తిరిగేసి అది నాకు తెలియదు. ఇప్పుడు రోపు దీనికి కట్ ఉంటుంది సార్, కాలు ఇక్కడ ఉంటుంది, నడుముంటుంది. అంటే అలా లాగడం వల్ల మొత్తం లిగ్మెంట్స్ దిగిపోయి మొత్తం ఇది ఇప్పుడు ఇలాగ మూవ్ అవుతుంది కదా, అది రివర్స్లో వచ్చి ఇక్కడికి వచ్చి నాకు తెలియలేదు. షార్ట్ ఓకే అని అన్నారు. హీరో గారు వచ్చి సార్ మీకు కాలుకి ఏదో అయిపోయింది సార్ అని, తిమ్మిరైపోయి ఉంది తెలియలేదు. పర్లేదు సార్ అన్నాను. ఏం పర్లేదండి చూడండి ఒకసారి కాలు అంటే ఈ కాలు ఏమో ఇక్కడ ఉంది. మెల్లిగా కాలున సెట్ చేసుకుని వెంటనే హాస్పిటల్ ఆయన తీసుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, హాస్పిటాలిటీ ఆయన నిజంగా దేవుడితో సమానం అండి. ఇవాళ నేను నడుస్తున్నానంటే మహేష్ బాబు గారు వాళ్ళే. అపోలో హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ ఆయన ఫోన్ చేసి మాట్లాడి పర్సనల్గా ఈ హెస్ టేకెన్. ఆయన ఏంటంటే 6 months వరకు నడవకూడదని అన్నారు. నాకు కొంచెం విల్ పవర్ ఎక్కువ. సార్ ఇది ఫిజియోథెరపీ నేను ఇక్కడే చేసుకోవాలా లేకపోతే నేను ఇంట్లో చేసుకోవచ్చు? ఎక్కడైనా చేసుకోవచ్చు అని అన్నారు. ఆ మెషిన్లు అన్నీ తీసేసుకుని ఫిజియోథెరపీ మెషిన్లన్నీ కొని ఇంట్లోనే చేసుకుని కంటిన్యూగా చేయడం. డైలీ 1 hour అన్నారు. మార్నింగ్ 2 hours, మధ్యాహ్నం 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ 2 hours అలాగా కంటిన్యూగా చేస్తూ ఒకే కాలుకి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుని 20 daysలో నా కాలు రెడీ చేసుకున్నాను. 6 months ఎక్కడ 20 days అసలు. సో ఆ ఫైట్ని మళ్ళీ కంప్లీట్ చేశాను. అది చేసిన తర్వాతే అలా పరిగెట్టుకుని వచ్చి మహేష్ బాబు గారిని మళ్ళీ తనడానికి లేదా హెడ్ కిక్ చేసేది ఇదన్నీ కూడా ఆ తర్వాత చేశాను. ఆఫ్టర్ ఇంజ్యూరీ ఓన్లీ. గ్రేట్ సార్. అదన్నీ చూసి మహేష్ బాబు గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు అంతా సెట్ సార్, దాని ఎఫెక్ట్ ఇంకేమైనా ఉంటుందా? పరిగెట్టలేరు. ఓకే, సముద్రం ఇసుకలో పరిగెట్టే వెళ్ళని చెప్పారు కదా, మేము ఎక్కడ పరిగెట్టగలండి మీతో. నేను బేసికల్గా స్విమ్మర్ అండి. ఓకే, అంటే ఆల్మోస్ట్ హాకీ ఆడలేదు, టెన్నిస్ ఆడలేదు, మిగతా గేమ్స్ అన్నీ ఆడలేదు. సార్ ఎన్టీఆర్ గారితో ఏంటి సార్ మెమరీ, ఏం మెమరీస్ ఉన్నాయండి? ఇంకా నేను అవకాశం వస్తే చెయ్యాలని చూస్తున్నానండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఎన్టీఆర్ గారు. అంటే అరవింద్ సమేతలో మీరు చేసినట్టున్నారని మేము అనుకున్నాం. నేను చేయలేదు. సార్ ఎన్టీఆర్ గారితో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ గారితో ఏమన్నా ఉందండి? ప్రభాస్ గారి దగ్గర వెళ్ళడానికే ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఎవరిని కలవాలి, డైరెక్టర్ని కలవడానికి అసలు ఎలాగ ఉంటుందంటే నేను ఏదో ఒక ప్రోగ్రాంలో మూవీలో స్ట్రక్ అయిపోతున్నాను. ఎక్కడన్నా షూటింగ్ అవుతుందంటే రామోజీ ఫిలిం సిటీ లేకపోతే వేరే ఎక్కడ ఊటీలో అవుతుంది లేకపోతే ఫారిన్లో అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన జిమ్లోనే ప్రభాస్ గారు కూడా చేశారు. ఓకే, వైజాగ్లో ఆయన అప్పుడు సత్యానంద మాస్టర్ చేసేటప్పుడు
ఆయనే నాకు లారెన్స్ మాస్టర్కి ఇంట్రడ్యూస్ చేశారు. అదే లాస్ట్. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు మూవీ చేసేటప్పుడు మున్నాబాయ్ ఏదో చేశారు. మున్నా. సో మున్నా మూవీలో పూరి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ విష్ చేసింది ప్రభాస్ గారు. ఓకే. నేను దాని తర్వాత కలవడానికే ఛాన్స్ లేకుండా ఉంది. ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కలిసినా సరే డెఫినెట్గా హీ విల్ గెట్ షాక్. అండ్ పూరి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి పూరి గారి ఫిలాసఫీ అంటే అందరికీ ఇష్టం. పూరి మ్యూజిక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆయన చెప్తూ ఉన్నారు రోజుకు ఒక యూత్ అందరూ ఆయన మాటల కోసం ఏదో ఎడిక్షన్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన మాటలు చాలా హీల్ చేస్తూ ఉంటాయి. బట్ ఆయన గురువు దగ్గరికి వెళ్తే ఎవరు ఆర్జీవి గారి ఫిలాసఫీకి మీ ఫిలాసఫీకి కొంచెం విభేదాలు ఉన్నాయి. ఎందుకు సార్ ఆయన ఫిలాసఫీ మీకు ఎందుకు నచ్చదు? ఆయన ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుందండి. ఎవరి ఇష్టం వాళ్ళది. నన్ను ఎవడు పీకలేడు అన్నవాడినే నేను పీకుతానని చెప్పి వెళ్ళకూడదు. మీ ఇష్టమా, సరే వెళ్ళండి అని వదిలేయడమే. ఇక్కడ ఫిలాసఫీ లేకపోతే మొండితనం అన్నది కాదండి. ఆయనకి అది నచ్చిందే నేను చేస్తున్నారు, నాకు నచ్చిందే నేను చేస్తాను. ఒకళ్ళు పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని అది. నేను ఎప్పుడు కూడా ఎవరు పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వను. బాగా చేశారా అప్రిషియేట్, మోటివేట్. హార్డ్ వర్క్ చేస్తున్నారా మోటివేట్ చేయండి. లైఫ్ టైం డ్రీమ్ ఏంటి సార్ మీకు? పుట్టుకతో వచ్చినప్పుడు నిర్వాణంగా వచ్చాం, పోయేటప్పుడు కూడా నిర్వాణంగానే పోతాం. ఈ మధ్యలో ఈ బిల్డింగ్ కొనేస్తాం, ఆ ఫ్లాట్ కొనేస్తాం, ఈ కార్ కొనేస్తాం, మోటార్ సైకిల్ కొనేస్తాం, బంగారం కొనేస్తాం. పోయేటప్పుడు తీసుకెళ్తామండి. ఆ డ్రీమ్ అనే లేదు. ఉన్నంతవరకు నలుగురిని నవ్వించాలి, ఎవడి కడుపు కొట్టగా, ఎవరికి అన్యాయం చేయక, వీలైతే హెల్ప్ చేయి, అప్పు చేసి హెల్ప్ చేయక. ఇదే నా పాలసీ. సూపర్. చాలా క్లారిటీగా సింపుల్గా చెప్పేశారు. అండ్ కమింగ్ బ్యాక్ టు పెద్ది, మనం యాక్చువల్లీ పెద్ది సందర్భంలో వచ్చాం, కలిసాం. ఐటమ్ సాంగ్లో చాలామంది ఈ కుస్తీ టీం ఉంటారు అని చెప్పి అన్నారు. మీరు యాక్చువల్గా నాకు ఆ డేట్లు ఇచ్చారు. ఒక 5 days మీది ఉందండి, అప్పుడే అవ్వలేదని చెప్పారు. దానివల్ల నేను వేరే ఊరు వెళ్ళవలసింది కూడా ఫ్లైట్ టికెట్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాను. తీరా చూస్తే రేపు నుంచి షూటింగ్ అని అన్నారు. అంతా కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ సాయంకాలం చూస్తే సార్ మీరు ఆపోజిట్ పార్టీ కదా, మీకు ఉండరండి. ఓకే, మీరు ఆపోజిట్ పార్టీ కదా, సంఘం పెద్దలు ఉంటారు, వాళ్ళ తరపు నుంచి ఎవరు పార్టీ ఉన్నారో, గురువు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారండి అని అన్నారు. బా ఐటమ్ సాంగ్లో ఒక 2 స్టెప్ వేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. అయినా ఐటమ్ గర్ల్ వేస్తారు కానీ మనకెక్కడ వస్తారు. ఏదో ఒక రంగస్థలాల్లో ఎవడెవడో డాన్స్ చేశారు కదా, అలాగే ఎక్కడో ఒక మూలలో ఒక సీన్లన్నా ఒక చిన్న స్టెప్ వస్తుంది అని ఆతృత, కానీ రాలేదు. ఓకే, డ్యాన్స్ ఇష్టమా సార్ మీకు? చాలా 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 ఇష్టం. మ్యూజిక్, డ్యాన్స్, గేమ్స్ చాలా ఇష్టం. ఇప్పటిదాకా డ్యాన్స్ ఆ కైండ్ ఆఫ్ విధంగా మిమ్మల్ని ఎవరు వాడుకోలేదండి. అలాగే వెయిట్ చేయండి. నెక్స్ట్ మూవీ చేసిన తర్వాత అన్నీ వస్తుంది. నాకు కాన్ఫిడెంట్, నేను హీరోగా కూడా చేస్తాను, 100% చేస్తానండి. దానికోసం ఎంత ట్రాన్స్ఫార్మేషన్, ఇది ఎంత లెవెల్కి వెళ్ళాలని కూడా వెళ్తాను, సాధిస్తానండి. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని ఇచ్చారు, ఎన్నో విషయాలను పంచుకున్నారు, మాకు ఎవరికి తెలియని విషయాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.